హైదరాబాద్ అభివృద్ధి. తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండిఏ పరిధిలో 387 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్లో హరితహారం పథకం కింద 63 లక్షల మొక్కలు నాటడం జరిగింది. కోకాపేట లేఅవుట్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలవబోతున్నది. మొత్తం 23 కిలోమీటర్ల స్ట్రెచ్ను 95 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న జనాభాకు తాగునీటి సరఫరా చేసే ప్రాజెక్టు పనులు హైదరాబాద్ మెట్రో వాటర్ సంస్థ 1956 కోట్లతో చేపట్టింది. హైదరాబాద్ మహానగరంలో నిరంతరం తాగునీటి సరఫరా కోసం 2214 కోట్లతో చేపట్టిన సుంకిశాల ఇంటేక్ వెల్ పనులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తవుతాయి. హైదరాబాద్ మహానగరంలో మురుగునీటి నిర్వహణ కోసం ప్రభుత్వం సివరేజ్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నది. తొలి దశలో ఎస్టీపీల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడమైనది. 3 ప్యాకేజీల్లో భాగంగా 31 ఎస్టీపీలు 1259 ఎంఎల్డీ సామర్థ్యంతో 3866 కోట్ల వ్యయంతో చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో 67,782 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. 32,218 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ఆజాదీకి అమృత్ మహోత్సవ్లలో వివిధ కేటగిరీల్లో తెలంగాణ పట్టణాలకు 23 అవార్డులు లభించాయి. అదేవిధంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు ఇచ్చే అవార్డుల్లో 7 అవార్డులు తెలంగాణ మున్సిపాలిటీలకు ఇచ్చారు. జాతీయ స్థాయి స్వచ్ఛతా లీగ్లో కోరుట్ల, ఆలంపూర్, ఫిర్జాదిగూడ అవార్డులు గెలుచుకున్నాయి. దేశంలో పట్టణాభివృద్ధిలో అవార్డులు అందుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు నిదర్శనం. అవార్డులు పొందిన అధికారులు పాలక వర్గాలకు అభినందనలు. పురపాలక శాఖకు ఈ బడ్జెట్లో 11,372 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది.